మనందరం డైరీ ఫార్మ్స్ గురించి వినే ఉంటాం, కానీ మీరు ఎప్పుడైనా ఆర్గానిక్ డైరీ ఫార్మ్ గురించి విన్నారా? నేనైతే ఎప్పుడు వినలేదు, ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను. యాక్చువల్గా తెనాలి వెళ్తుంటే పెద్దపట్లపూడి దారిలో ఈ బోర్డు చూసి ఆగాను. ఇదిగో గోమాత ఆర్గానిక్స్ డైరీ ఫార్మ్. ఈ ఆర్గానిక్ అనే పదం నన్ను ఇటు సప్పని తీసుకొచ్చింది, ఆర్గానిక్ డైరీ ఫార్మ్ అనే పదం. సో ఈ బోర్డు చూడగానే నాలో చాలా డౌట్స్ వచ్చినాయి. అసలు వీళ్ళు ఆర్గానిక్ అనే బోర్డు ఎందుకు యూజ్ చేశారు, అంటే ఆర్గానిక్ అని పదాన్ని ఎందుకు యూజ్ చేశారు? లైక్ గ్రాస్ ఏమన్నా ఆర్గానిక్ గా ఏమన్నా పండించి ఏమన్నా పెడతారా, లేదా ఏమైనా డిఫరెంట్ బ్రీడ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారా వీళ్ళు అనే డౌట్స్ చాలా వచ్చినాయి. ఈ రోజు లోపలికి వెళ్ళి వీళ్ళని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. అండ్ ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టండి. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ బ్రీడ్స్ అంటే మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సార్ ఏంటి సార్ నార్మల్ డైరీ ఫామ్ కి ఆర్గానిక్ డైరీ ఫామ్ కి డిఫరెంట్ ఏంటి? నార్మల్ డైరీ ఫారంకి ఏంటి ఉందంటే వాళ్ళు ఇచ్చే ఫీడు, దానికి వాటికి ఇచ్చే మేత, ఇవన్నీ అన్ని రకాలుగా అన్నిగా వేరు ఇస్తారు. ఇప్పుడు మేము మేత ఏంటంటే మనం సొంతగా ఈ గో వాటికి సంబంధించి వేసి పెంచుతాం మేత. మళ్ళీ వాటికి యూరియాలు అవన్నీ ఎలాంటి మందులు కొట్టం, ఓన్లీ పేడతోనే వాటిని కంటిన్యూగా పండిస్తాం. అదే మేత మనం వేస్తూ ఉంటాం. వాటికి ఎండుగడ్డి కానీ పచ్చి సొప్ప, ఎండు సొప్ప అని ఉంటుంది కదా జొన్నది, అది కూడా మా సొంత చేలలో మేము సొంతంగా పెట్టి తయారు చేసి పెడతాం. అలాగే మా దానాలు పెట్టేటప్పుడు కూడా ఓన్లీ మేము సపరేట్గా పెట్టుకుంటాం. ఏవి పెడితే అవి వాడం. ఇప్పుడు కొన్ని డైరీలు ఏం చేస్తారు, నీరు పొట్టు అని ఇవన్నీ లిక్విడ్ అని ఇవన్నీ వాడతారు. అసలు అలాంటి మా దగ్గర స్మెల్లే ఉండదు అసలు. చాలా చీప్ పడుద్ది. అవన్నీ మేము వాడం. అసలు అలాంటివి వాడకూడదు కూడా. అది పాలియటానికి పనికి వస్తే తప్పితే వీటన్నిటికి పనికిరాదు. అందుకని మనం దాంట్లో ఒరిజినల్గా మళ్ళీ మనం ఇంజక్షన్లు ఏం చేయం. ఎలాంటి ఇంజక్షన్ ఏదో దాని ఫీవర్ వస్తే మనిషికి ఎట్టా తప్పితే పాలియటానికని మళ్ళీ లేకపోతే దాని క్రాసింగ్ టైంలో కానీ మాకు బుల్ ఉంది, బుల్తోనే అంతా న్యాచురల్. ఇంకా అంతే. అంతకుముందు పురాణాలతో లాస్ట్ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు అలానే చేస్తారు, కానీ ఇంజక్షన్ అలాంటివి ఉండదు. మేము అంతా మా దగ్గరికి ఆళ్ళు వచ్చి మా బుల్ క్రాసింగ్ అడుగుతారు. ఎవరన్నా వచ్చినా మేము ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు కాబట్టి, వాళ్ళకు ఉండదు కాబట్టి ఎవరన్నా ఒకళ్ళు పెట్టి పెంచుకున్నా కానీ ఎవరన్నా వచ్చినప్పుడు క్రాసింగ్కి ఇస్తాం. దానికి ఏమైనా ఛార్జ్ చేస్తారా సార్? ఫ్రీ. ఏ జాతి సార్ మొత్తం, ఏ బ్రీడ్ ఇక్కడ అంతా గిరి, మొత్తం గిరి సంబంధించింది, మొత్తం గిరి ఆవులు. ఎందుకు సార్ గిర్రికి అంటే మన ఇండియాలో పుట్టిన దేశీ ఆవు వాడకుండా గిర్రెది ఎందుకు అలాగా? అది గిరి కూడా దేశీ ఆవు. మనకి మన స్టేట్కి వచ్చేది ఒంగోలు, మహారాష్ట్ర వచ్చేదానికి ఇంకో ఢిల్లీ అని ఇంకోటి ఉంటుంది, ఇంకోటి రాజస్థాన్ వచ్చేది కాంక్రీజ్ ఉంటుంది, ఇంకోసారి అట్టా ఒక్కో స్టేట్కి ఒక్కోటి ఫేమస్. ఇది గిరి అడవిలో ఫారెస్ట్ లో పెరిగింది కాబట్టి ఆవు నేను గిరి ఆవు అని పేరు వచ్చింది. ఇది గుజరాత్ సంబంధించి. దీంట్లో న్యాచురాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి వాడతాం. మిల్క్ లో దీంట్లో వీటన్నిటికి చూసుకుంటే దీని క్వాలిటీ బాగుంటుంది. అందుకని మేము దీన్ని తీసుకురాగలం. ఎంత పాలు ఇస్తుంది సార్ ఇది రోజుకి? అది ఆవును బట్టి ఉంటుంది. ఆవును బట్టి ఏదైనా అంతే. మిల్క్ ప్రొడక్ట్ ఆవు సైజుని బట్టి, దాని జీన్స్ బట్టి అలా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది సార్ దీనికి? అంటే ఏమైనా షెడ్యూల్ ఉంటుంది, ఏమైనా డైట్ లాగా? మార్నింగ్ ఒకటి, అది టైం ప్రకారం పొద్దున్నే 3:30కి దానా పెట్టేస్తారు. 3:30 దానా పెట్టి 6ంటికి శుభ్రంగా 6:30 పాలు తీసేసి క్లీన్ చేసేసి మొత్తం కడిగేసి మళ్ళీ వాటర్ వదులుతారు. వాటర్ 8-9 దాకా అటుకి అట్టాగా ఉంటాయి. వాటర్ తాగిన రోజు తాగుతారు. మళ్ళీ 9-9:30కి వాటికి మేత వేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 3:30 మళ్ళీ రొటీన్గా దానా, నీళ్లు, మళ్ళీ ఇప్పుడు 7:30కి మళ్ళీ మేత. మేత టైం ప్రకారం. ఏం గ్రాస్ సార్ ఇది? సూపర్ నాపియర్.
సూపర్ నాపియన్ మీరు సొంతగా పండించింది ఆర్గానిక్. అంతే. ఇలా గడ్డి ముక్కలు చేయకుండా నార్మల్ గా పెట్టేస్తే దానికి దీనికి వేస్ట్ ఎక్కువ అయిపోతుంది, దాని డైజెషన్ టైం పట్టింది. ఓకే, అందుకని ముక్కలు చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ ఇప్పుడు ఏమైందంటే వేస్ట్ అయ్యి అసలు తినాల్సిందల్లా పెండబోగులోకి వెళ్ళిపోతుంది, బలమైందల్లా పెండబోగులోకి వెళ్ళింది, ఆకులు తిని వదిలేస్తుంది. ఇప్పుడైతే మొత్తం శుభ్రంగా తింటుంది. ఓకే. ఎక్కువ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది ఆవు మూత్రం గానీ ఆవు పేడ గానీ, వీటి రెండింటిని ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? మేము మామూలుగా దీన్ని సపరేట్ గా కొంటుంటది, మొత్తం యూనియన్ అక్కడికి వెళ్తే డ్రమ్స్ తో తీసుకుంటాం. మా పేడ మామూలే, మళ్ళీ మేము దాని తోడు మేము అంతా గీ తయారు చేస్తాం. ఎక్కువగా గీ తయారు చేస్తాం, న్యాచురల్ గా తయారు చేస్తాం. కాగబెట్టి పాలను కాగబెట్టి మొత్తం తోడేసి పచ్చి పాలతో తీయం వెన్న కాగబెట్టి తోడేసి మొత్తం మజ్జిగ చిలికి ఆ మజ్జిగ మళ్ళీ రైతులకి అగ్రికల్చర్ వాడుకుంటారు, మళ్ళీ ఆవులకు కూడా అయ్యే ఇచ్చేస్తాం దానాలు. దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారు సార్? ఆవు పేడకి కానీ? ఆవు పేడకే ఛార్జ్ చేస్తాం, ఈ మజ్జిగ ఏం లేదు. ఎంత పడుతుంది సార్ ఆవు పేడ? పేడ అంటే ట్రక్కులు లెక్క మేము ఎవరికి మా సొంతానికే సరిపోతుంది, బయట మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి పొలం ఉంది కాబట్టి మాకు దానికే సరిపోతుంది, బయట అమ్మ. ఈ నేపియర్ గ్లాస్ ఇక్కడేనా సార్ ఈ చుట్టుపక్కల వేసేది? మాది మా సొంత మీ దగ్గర సార్. మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, అంటే ఖర్చు ఎంత అవుతుంది ఈ డైరీ ఫామ్ కి? దట్టు ఇది ఒక ఆర్గానిక్ డైరీ ఫామ్ కాబట్టి నార్మల్ డైరీ ఫామ్ కన్నా దీనికి ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది. 25% ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత ఉండొచ్చు సుమారుగా డైలీ? అంటే డైలీ అంటే 6-7 లేబర్ పని చేస్తారండి. నెలకు వచ్చి 20,000 శాలరీ ఉంటది, అది దానా ఉంటది. ఆవుకొచ్చి దానా ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి తవుడు ఇవి అన్నీ ఉంటాయి, వడికూడు జొన్నలు ఉడకబెట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి యావరేజ్ ఆవుకి వచ్చి 100 రూపాయలు దాన. ఆవుకి వచ్చేసి 100 రూపాయలు దాన. ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఇది లాభాలు వస్తాయని పెట్టే వాళ్ళకైతే వాళ్ళు పెడుతుందండి, పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగా ఆశపడతారు. ఏదో వాళ్ళు మాకంటే సొంత పొలం అంతా ఇవన్నీ ఉండే కాబట్టి వాడి మన దాని మీద ప్రాఫిట్ ఆలోచిస్తలేదు కాబట్టి ఒక జాతిని మన దేశీయ ఆవులు నిర్మూలన అయిపోకుండా సంతతి కాపాడదాము ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకు, అందుకని మేము దాన్ని చెప్తాం. అదే కమర్షియల్గా అయితే లాస్ వస్తుంది. సేవాపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఓకే. రీసెంట్గా పుట్టాయంట ఈ చిన్న దూడలు, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి పాలు తీసే ముందు దూడలను వదులుతారు కదా, అసలు ఇవి వాటి మదర్స్ దగ్గరికి భలే వెళ్ళిపోతున్నాయి. అలా తీయగానే డ్రుర్రని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి భలేగా. కొద్దిసేపు ఈ చిన్ని దూడలతో ఆడుకున్నాను. ఇక్కడ ఆవు పిడకలు సెల్ చేస్తారంట, వాటితో పాటు మెయిన్గా ప్యూర్ గిర్గి కూడా అమ్ముతారంట ఇక్కడ. నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఈ డే ఎండ్ అయింది. మీరు కూడా ఒకసారి మీ దగ్గరలో ఏమైనా గోశాలు ఉంటే విజిట్ చేయండి. మైండ్ ఒక పీస్ఫుల్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట, ఒక పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తాం మనం అప్పుడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పుడు దాకా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఆరోగ్యవనం.